ఏంటన్నా తనిపని లేపాలా? ఆ ప్రయత్నాలు అయ్యాయి. పురాణాల్లో నీలాంటి వాళ్ళు కొంతమంది ఉండేవారులే. నాలాంటి పుణ్యాత్ములా? అవునరా, కారణం లేకుండా పుట్టిన కాటరాజులు. ఏంటో నాన్న నువ్వు తిడుతున్నా కూడా పోడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఒరే ఎదవా, జీవితంలో ఎలాగా పైకి రాలేకపోతున్నావు? ఉదయాన్నే లేచి 4 రాళ్ళు ఎలా సంపాదించాలో నేర్చుకోరా. 4 రాళ్ళు కాదు, కొన్ని రోజులు ఆగండి, 40 రాళ్ళు సంపాదిస్తాను. దాంతో మీరు ఇల్లు కూడా కట్టుకుంటారు. ఏంటోరా, నువ్వు అబద్ధం చెప్పినా కూడా నిజం చెప్పినట్టే ఉంటది. నేను నిజం చెప్పలేదు, అబద్ధం. రెడీ అయ్యావు. ఇప్పుడు సిగరెట్ కొట్టకపోతే బాత్రూమ్ రాదు. సిగరెట్ కొడదాం. ఈ టైంలో ఎవడో ఈడెందుకు చేస్తున్నాడు ఇప్పుడు? రే చెప్పరా. ఏం లేదురా, ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది కదా. అయితే నాకేం చెప్తున్నావు? నేను క్రికెట్ ఆడను కదా. కాదురా, ఈరోజు ఇండియాకి పాకిస్తాన్కి మ్యాచ్. అయితేనా మీ నాన్న పల్సర్ బైక్ కొంటానన్నాడు, కొనడా? ఓరే 2 నెలల నుంచి అడుగుతున్నాను రా, ఇప్పటికీ కొనలేదురా. ఏమిటంటే నా పాత స్కూటర్ ఉంది, అది వాడుకో అంటున్నాడు రా. మరీ గౌరవంగానా? ఒకవేళ మీ నాన్న కొనకుండా అదే ఒక రోజులోనే, అదే ఈ రోజే కొనుక్కుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది, కానీ ఎలాగా? కానీ ఎలాగంటే ఈ రోజు మ్యాచ్ ఉంది, ఈ రోజు గెలిస్తే కనుక 1:10 రేషియోరా. అవునా? కానీ నా దగ్గర డబ్బులు లేవురా. నువ్వు అనుకోబా, అయిపోద్ది. అనుకుంటే అయిపోద్దా? ట్రై చేయి. సరే ట్రై చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టి. బాక్ కూడా అనుకుంటే అయిపోద్దంట. ఇలాంటివి చూసాం. నిజంగా అనుకుంటే అయిపోద్దా? ట్రై చేద్దాం. ఈరోజు బెట్టింగ్ డబ్బులు కావాలి, బెట్టింగ్ డబ్బులు కావాలి, బెట్టింగ్ డబ్బులు కావాలి, బెట్టింగ్. రే, ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. పొలం రిజిస్ట్రేషన్ సంబంధించిన డబ్బులు బీరువాలో పెట్టాను. తమరు బయటికి వెళ్ళేటప్పుడు తాళం వేసుకుని వెళ్ళవలసిందిగా మనవి. అటులనే పితృవర్య. రై, దిమ్మ చెక్కల అలా ఉన్నావే, వచ్చి తలిపేసుకా. వస్తున్నాను, కొడిసలో ఉన్నా. ఏతావా కానా. బెట్టింగ్ డబ్బులు కావాలి, బెట్టింగ్ డబ్బులు కావాలి, ఏం చెయ్యాలి? ఎలా త్వరగా. మంచి ఐడియా ఇప్పుడు వచ్చింది నాకు. రే, డబ్బులు రెడీ అయ్యాయి. టైం ఇప్పుడు 9 అయింది. 9:10 కల్లా ముందు ఉండాలి. 9:20 కల్లా డబ్బులు నీ దగ్గర ఉండాలి. 9:30 కల్లా బెట్టింగ్ వేసి ఉండాలి. సాయంత్రం 10 గంటలకల్లా డబ్బులు నా కళ్ళ ముందు ఉండాలి. అది విత్ ప్రాఫిట్స్తో. ఎందుకంటే డబ్బులు నావి కాదురా, మా నాన్నవరా. ప్లీజ్ రా, అర్థం చేసుకో. చెప్పరా. మ్యాచ్ ఇంకో 5 minutesలో స్టార్ట్ అవుతుంది బా. ఏది విన్ అవుద్ది అనుకుంటున్నావు టాస్? నువ్వేం విన్ అవుద్ది అనుకుంటున్నావు? పాకిస్తాన్. డెఫినెట్గా ఇండియా టాస్ విన్ అవుద్ది. 5 వేల పందెంకాయ. అదేంట్రా? అరే మన టైం నడుస్తుందిరా, ఏదనుకుంటే అది అయిపోద్ది. పెట్టిపోయాను. ఇలాంటి చాలా చూసాం. నేను అనుకున్నాను ఇండియా టాస్ గెలుస్తుంది, నేను అనుకున్నాను ఇండియా టాస్ గెలుస్తుంది, నేను అనుకున్నాను ఇండియా టాస్ గెలుస్తుంది, నేను అనుకున్నాను ఇండియా టాస్ గెలుస్తుంది. అరే, టాస్ గెలిచిందా ఇండియా? అవును బా. నాకు తెలుసురా ఇండియా టాస్ గెలుస్తుందని. ఎందుకంటే అనుకున్నది ఎవరు? బబ్బులు ఇక్కడ, అంతే. సరే, ఇప్పుడు ఏం నడుస్తుంది? ఇండియా ఫస్ట్ ఓవర్లో 5 రన్లు కొడతా కొట్టదా? ఎంత? 5 రన్లు రా. 10 తీసుకో. 10 రన్లు కొడతాదరా. అది ఉన్నది ఎవరో తెలుసా? ధోని కొడతాది డెఫినెట్గా. ధోని రిటైర్ అయ్యి చాలా రోజులైంది బే. ధోని రిటైర్డ్ అయిపోయా? అయినా సరే 10 రన్లు కొడుతుంది. ఎందుకంటే నేను అనుకున్నాను అయిపోద్ది, నువ్వు వెయ్యి 10 రన్లు కొడుతుందని. ధోని రిటైర్డ్ అయ్యాడా? నాకు చెప్పకుండా ఎట్ట అయ్యాడు? ఎలాగైనా 10 రన్లు కొట్టాలి, ఎలాగైనా 10 రన్లు. నేను అనుకున్నాను 10 రన్లు కొట్టాలి, నేను అనుకున్నాను 10 రన్లు కొట్టాలి. ఫోను ఏరా, 10 రన్లు కొట్టారా? కొట్టారు బా. నాకు తెలిసినా వాళ్ళు 10 రన్లు కొడతారని. ఇప్పుడేం నడుస్తుంది? ఇండియా 5 ఓవర్లో 44 రన్లు కొట్టుద్దా కొట్టదా? 5 ఓవర్లో 44 రన్లు. ఓవర్కి 12 రన్లు అంటే 5 ఓవర్కి 44. ఈజీ కూడా వస్తుంది. 20,000 పందెం కాసుకు. అది కాదురా, ఆల్రెడీ 1 వికెట్ పడింది. రే, 1 వికెట్ పడతాయి, 2 వికెట్లు పడతాయి. బబ్బులు కూడా అనుకున్నాడు, అది అయిపోద్ది అంతే. నువ్వు వెయ్యి డబ్బులు. అట్టాగే. డబ్బులు ఇచ్చింది నేను. అయిపోద్ది, నేను అనుకుంటే అయిపోద్ది అంతే. విన్ అయిపోద్ది. ఏరా, విన్ అయిందా? ఎలా చెప్పావా? నాకు తెలుసురా, చెప్తున్నాను కదా. నేను అనుకుంటే అయిపోద్ది అంతే. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ 1:10 రేషియో బా. 1:10? ఇందాకంతా 1:5, ఇప్పుడేమో 1:10. అంటే ₹1 వేస్తే 10 రూపాయలు వస్తాయి అన్నమాట. అవురే, నీకు మార్నింగ్ ఇచ్చిన డబ్బులు, ఇప్పుడు మనం సంపాదించిన డబ్బులు మొత్తాన్ని కలిపి 1:10 వేసాయి. రే, లైఫ్లో రిస్క్ లేనిది రస్క్ లేదురా. నీకు మిగిలేదు రస్కేలే. ఏంట్రా నా మీద పంచలేస్తున్నావా? చెప్పించెయ్యు. బబ్బులు ఏదనుకుంటుంది అయిపోద్దిరా. పెట్టుపోను నువ్వు. 1:10 వేసాను.
అవుతుందా అవుదా నేను అనుకుంటే అయిపోతలే అయిపోతా నేను గెలుస్తాను బైక్ వచ్చేది నేను గెలిచేద్దాం ప్లేస్ మారితే వాస్తు మారిపోద్ది వాస్తు మారితే నేను అనుకున్నవన్నీ మారిపోతాయి వెళ్ళం బైక్ డబ్బులు బైక్ ఎవరు రీడు బైక్ డబ్బులు బైక్ ఎవరు ధ్యానం డిస్టర్బ్ చేస్తున్నారు హే ఏంటి రోయ్ చాలా హుషారుగా ఉన్నావు. నేను చూస్తే ఆటోమేటిక్గా హుషారు వచ్చేస్తుంది కదా నాన్న, అందుకని. నువ్వేంటి ఇలా వచ్చావు? ఇప్పుడే కదా ఆఫీస్కి వెళ్ళావు. వర్షం పడుతుందేమోనని సెలవు పెట్టాను రా. వర్షం పడట్లేదు కదా? పడట్లేదు, పడుతుందేమోనని సెలవు పెట్టాను. ఓ పడుతుందేమో అన్నా. ఓకే ఓకే, నువ్వు హాల్లో రెస్ట్ తీసుకొని నేను చదువుకుంటాను. నా రూమ్ లో ఫ్యాన్ సరిగ్గా తిరగట్లేదు నాన్న. నీ ఫ్యాన్ బాగుంది. అంటే నాన్న ఇప్పుడు నువ్వు ఇక్కడే కూర్చుంటావా? అవును. సరే అయితే నేను బయట కూర్చుంటాను. నాన్న ఇలా కూర్చోరా, నాకు టైం పాస్ అవ్వాలి కదా. టైం పాస్ అర్థం కావట్లేదే. ఈడేటి కాల్ చేస్తున్నాడు. నేను చూసొస్తాను. ఈ టైంలో ఎవర్రా బాబు? ఏంటి కాసేపు ఉండు, ఈ టైంలో నిద్ర రావాలా? దేని చింతపండు తర్వాత ముందడికి అర్జెంట్ కాల్ చేయాలి. రే మా డాడీ వచ్చారా ఇంటికి? ఇప్పుడు బీరువాలో డబ్బులు ఏం తెలిస్తే మాత్రం రచ్చ అయిపోతారా, ఏదో చెప్పరా. అవును బావా, అయితే నేను ప్రస్తుతానికి కొన్ని దొంగ నోట్లు పంపిస్తాను, అది పెట్టి మేనేజ్ చేసి. పర్లేదు, వర్కౌట్ అవుద్దా? ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు కదా బా. సరే తొందరగా తీసుకురా. ఓకే బా, ఓకే బా. ఎవర్రా? ఎవరో తెలీదు. మీరు హాల్లోకి వెళ్ళి వాటర్ తాగొచ్చు కదా. అంటే చాలాసేపు అయింది కదా కూర్చొని. నాకు ఇక్కడే కంఫర్టబుల్గా ఉంది. ఇట్స్ ఓకే. మ్యాచ్ ఎక్కడికి వచ్చింది ఏటో. నా డబ్బులు నీ డబ్బులేనా అన్నా, నీకు తెలియట్లేదు. మళ్ళీ ఎవర్రా? ఇది చూసి వస్తాను. మళ్ళీ ఎవర్రా? వెళ్తేగా తెలుస్తుంది. చూడు. ఓకే, ఇప్పుడు ఎవరు వచ్చారా? మళ్ళీ ఏంటి? మమకారం, కారం తెస్తాను. ఎప్పుడు మంచిగా మాట్లాడతావు కదా, ఎందుకంత చిరాకు పడుతున్నావు? ఇంట్లో నాన్నగారు ఉన్నారు కదా, తెలిసిందంటే చెప్పి తీసుకొడేస్తారు కదా, అందుకని. ఈవినింగ్ మాట్లాడుకుందాం, సరేనా? ప్రేమగానే కదా. అన్ని విధాలుగా మాట్లాడుకుందాం, దయచేసి అర్థం చేసుకో. ఇప్పుడు అర్జెంటుగా దుబాయ్. వీళ్ళు ఇంకా రాలేదేంట్రా? రారా బాబు, నాన్న లోపల ఉన్నాడు, ఏం అర్థం కావట్లేదే. సడన్గా వస్తే చేస్తాను. ఒరే ఓకే వెళ్ళు. ఓకే ఓకే అబ్బా, ఒరిజినల్ డబ్బులాగా ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్గా. నెమ్మదిగా పెట్టాలి లోపల. ఇప్పుడు ఎలాగా? మళ్ళీ చేస్తున్నాడు. పవన్ అని నా ఫ్రెండ్ డాడీ, అదే మన ఇంటి పక్కన ఉంటాడు కదా, వాడికి మ్యాథ్స్ ఏదో డౌట్స్ ఉన్నాయంటే అడుగుతున్నాడు అనమాట. సో ఫోన్ అయితే చెప్పు. మీరు పక్కన ఉన్నారు కదా, ఎందుకు టైం స్పెండ్ చేద్దాం. ఇది తర్వాత చెప్తాను. నాన్నని బయటకు పంపించడం అలాగా? ఒకసారి నేను చూసి వస్తాను. లేదురా, ఈసారి నేను వెళ్ళి వస్తాను. ఇది మళ్ళీ వచ్చిందా? పోలీ కరెక్ట్ టైంకి వచ్చింది. ఇలా డబ్బులు లోపల పెట్టేద్దాం. బబ్లు, నానా నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదురా, పవన్ గారు వచ్చేసాడు. పవన్ కూడా వచ్చాడా? నువ్వు అక్కడే ఉండు, నేను అక్కడికి వస్తాను. ఆయన అక్కడ ఉండు. మనం ఈ టైంలో ఎందుకు వచ్చాడు ఎదవా? ఏమా ఇంట్లో అందరూ బాగున్నారా? మీ ఫ్రెండ్ రా? మా ఫ్రెండ్. హలో, ఇవాళ సెలవు పెట్టానండి, వర్షం వస్తుందేమోనని. ఏంటి ఈ టైంలో వచ్చావు? అంటే నా లవ్ సెట్ చేస్తావని. ఊరి నీ లవ్ సెట్ చేయడం కాదు, మా నాన్న ఉన్నాడు, దొరికిపోతాను నేను ఇప్పుడు. అంటే ఇంక వేరే ఆప్షన్ లేదు. సరే
నువ్వు కరెక్ట్గా మాట్లాడు సరేనా? రే బబ్లు ఎంతసేపు రా అక్కడ రండి. ఇందాకేదో డౌట్లని చాలాసార్లు ఫోన్ చేసావు కదా, ఆ డౌట్లు ఏవో క్లియర్ చేయరా? క్లియర్ చేయాలి కదా. అవునరా, క్లియర్ చేయాలి. చేస్తాగా కరెక్ట్ టైంకి వస్తాడు పనికి మళ్ళీ కొడుకు. చెప్పరా నీ డౌట్స్ ఏంటి? సైన్ టీటా కాస్ టీటా కలిస్తే మంచిదేమోనని. సైన్ టీటా కాస్ టీటా కలిస్తే మంచిదని నువ్వు అనుకుంటున్నావు, కానీ వద్దు వద్దు. సైన్ టీటా వరస్ట్, కాస్ టీటా చాలా మంచిది. సైన్ టీటా ప్లస్ కాస్ టీటా కలిస్తే కాట్ టీటా వస్తుంది. అది మనకు వద్దు, మనకు కావాల్సింది ఏంటి? టాన్ టీటా. కనుక విడగొడేద్దాం. సైన్ టీటా ప్లస్ కాస్ టీటాని విడగొడేద్దాం. అలాగైతేనే మంచిది. సరేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేవు. మరి ఎందుకు ఇక్కడికి వచ్చిన్నా? బయలుదేరు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెప్పుడు ఇక్కడ రాగా యాదవా. నాన్న వెళ్ళి డ్రాప్ చేయండి, అదే డోర్ వరకు. నేను చేస్తానులే. ఎలా అండి? టైం ఆరైంది, పాటగల మ్యాచ్ అయిపోయి ఉంటుంది. అరే బావ, మ్యాచ్ ఓడిపోయాం, మొత్తం డబ్బులని పోయి. బబ్లు నాన్న, ఈవేళ వర్షం పడదన్నా? అంటే నాన్న, అది మీకు విషయం చెప్పాలి నాన్న. నేను కూడా నీకు ఒకటి చెప్పాలరా. నా ఫ్రెండ్ కొడుకు ఒకడు ఉన్నాడురా. అబ్బాయి చాలా మంచోడు, లైఫ్లో సెటిల్ అవ్వలేదని తప్ప మనిషి బంగారం రా. ఒక్కగానొక్క కొడుకు గారాబం చేస్తే ఎక్కడ చెడిపోతాడో అని అప్పుడప్పుడు తిట్టేవాడు. అలాగని వాడు చెడ్డవాడు కాదు. ఒకరోజు వాళ్ళ నాన్న ఇంట్లో పెట్టిన డబ్బులు బెట్టింగ్లో పోగొట్టుకుని వాళ్ళ నాన్నకి ఎలా చెప్పాలో తెలియక సూసైడ్ అటెంప్ట్ చేశాడు. నాన్న, మీరు బీరువాలో పెట్టిన డబ్బులు నేను బెట్టింగ్ చేశాను నాన్న, క్షమించండి నాన్న. కావాలని చేయలేదు నాన్న నేను. నాకు తెలుసురా, నేను చూశాను. నా ఫ్రెండ్ పరిస్థితి నాకు రాకూడదు, అందుకే ఆఫీస్ నుంచి వచ్చేసాను. అయినా నీకేంట్రా, నువ్వు బంగారం రా. థ్యాంక్స్ నాన్న. ఇంకెప్పుడు నేను ఇలా చేయను నాన్న. ఈ ఒక్కసారి నేను క్షమించు నాన్న. అయినా నువ్వు తింగరోడురా. అదేంటి నాన్న? అయినా నేను అక్కడ 100 రూపాయల నోట్లు పెడితే నువ్వు 500 రూపాయల దొంగ నోట్లు పెడితే దొరికిపోవారా?